రైతులందరికీ నమస్కారం. ఎన్ఎంఆర్ అగ్రికల్చర్ యూట్యూబ్ ఛానల్ స్వాగతం. మన ఛానల్లో డైలీ ఖమ్మం మార్కెట్ పంటల మీద సంబంధించిన ప్రతి ఇన్ఫర్మేషన్ అందించబడుతుంది. కొత్తగా మొదటిసారి చూస్తుంటే అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేయండి. సో కొంచెం ఆరోగ్య సమస్యలు అంటే కొంచెం జ్వరం రావడం వల్ల ఒక 3-4 రోజుల నుంచి వీడియో చేయడం లేదండి. సో ప్రధానంగా చూసుకున్నట్టయితే ఆంధ్ర తెలంగాణలో మిర్చి స్టాకులు ఏ విధంగా ఉన్నాయి, మిర్చి విస్తరణ ఎంతవరకు పడడం జరుగుతుంది, సో మిర్చి ధరలు ఏ విధంగా వస్తాయా రావా అనే డైలమాలో రైతులందరూ కూడా ఉండడం, అలాగే ఇటు నుంచి పెను సవాళ్ళు అంటే ఇప్పుడు వేసినటువంటి తోటల్లో కూడా ఎర్రనల్లి యొక్క వింటి సమస్యలు వేసినటువంటి సో తోటలో 12 గంటల నుంచి 1-2 గంటల నడిచినట్లయితే చేలో మనకి కాళ్ళకి బొబ్బలు వస్తున్నాయండి. ఎందుకంటే అంత విపరీతంగా ఎండ తీయడం, వేసినటువంటి మొక్కలు వేసినట్లాగే ఉండడం, కొంచెం డెవలప్మెంట్ కాకపోవడం, ఇవన్నీ కూడా మిర్చి పంట పొలంలో అయితే రావడం జరిగింది. సో మిర్చి ధరల గురించి ఈ యొక్క కాటన్ సిచ్యువేషన్ అలాగే ఎక్స్పోర్ట్లు ఏ విధంగా ఉన్నాయి ప్రతి ఒక్క సిచ్యువేషన్ కూడా మనం ఈ యొక్క వీడియోలో ప్రతి ఒక్క తెలియజేయడం జరిగింది. ముందుగా చూసుకుంటే ఖమ్మం, గుంటూరు, వరంగల్, మైబాద్ మార్కెట్లు, కేసముద్రం మార్కెట్ నుంచి ప్రధానంగా ఈ యొక్క ఏసీలు మదిర, అన్నారగూడెం, తల్లాడ, వైరా, నందిగామ, వత్సవ ఏసీల్లో అయితే ఏసీలు కొనుగోలు చేయడం, అలాగే ప్రధాన మార్కెట్లు ఈ విధంగా మిర్చి కొనుగోలు చేయడం జరుగుతుంది. వీటన్నిటికి కూడా ప్రధానం ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ వెళ్ళడం జరుగుతుందంటే ముంబై, కలకత్తా, ఈ యొక్క చెన్నై బోట్ మార్గంలో వెళ్ళడం జరుగుతుంది ఎక్స్పోర్ట్. ప్రధానంగా మన గుంటూరు మార్కెట్ చూసుకున్నట్లయితే 60 లక్షల పైచీలకు ఏసీలో మిర్చి టిక్కీలు అయితే ఉండడం జరిగింది. అలాగే ఖమ్మం, మైబాదు, వరంగల్ చూసుకున్నట్లయితే దాదాపుగా 40 లక్షల పైచీలకు అయితే స్టాకులు ఉండడం జరిగింది. సో చూసుకున్నట్లయితే ఇటు మన నడిపూడి ఏసీలు కానీ, చిలకలూరుపేట కానీ, పత్తిపాడు కానీ, ఇటు ఉన్నటువంటి నర్సరావుపేట ఈ సరౌండింగ్స్ ఏసీల్లో ప్రధానంగా ఒక 15 లక్షల వరకు అయితే స్టాకులు అయితే ఉండడం జరిగింది. సో ఇంత స్టాక్ ఉంది అంటే మొన్న న్యూస్లో రావడం జరిగిందండి. సో రాఘవేంద్ర కోల్డ్ స్టోరేజ్లో అయితే మిర్చి రైతులందరూ కూడా పెట్టి దాదాపుగా 3,65,00,000 వరకు అయితే బాండ్ ఏదైతే ఎల్ఆర్ నెంబర్లు అయితే ఇచ్చారు రైతులకి, ఆ సరుకు మొత్తం కూడా వ్యాపారస్తులు, ఏజెంట్లు కుమ్మక్కై రైతుల సరుకును అయితే అమ్ముకోవడం జరిగింది. ఇతర ఏజెంట్స్ అన్నీ కూడా రావడం జరిగింది. రైతులు ఎవరైతే ఏసీలో పెట్టారో ఆ యొక్క బాండ్ కానీ లేకపోతే ఎల్ఆర్ నెంబర్లు కానీ ఎప్పటికప్పుడు నెల కానీ 2 నెలలు కానీ మిర్చిని మనం వెరిఫై చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే అంటే మన గుంటూరు మార్కెట్లో 100కు పైచీలుగా ఏసీలు ఉండడం, సో వ్యాపారస్తులు ఏవైనా చేసే అవకాశాలు ఉండడం జరుగుతుంది. కాబట్టి రైతులు ఎలక్ట్గా ఉండండి. అన్ని చోట్ల జరుగుతుంది చెప్పలేం, కానీ కొన్ని చోట్ల ఈ విధంగా జరిగే అవకాశాలు అయితే ఏర్పడవచ్చు. ఈ విధంగా ఉంటుంది అంటే ప్రతి సంవత్సరం చూస్తున్నాం మిర్చి కొనడానికి వస్తారు చాలామంది, కొని ఈ ఊళ్ళో ఒక నమ్మకస్తుని పెడతారు, ఆయనకి ఎంతో కనిపిస్తారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు. మళ్ళీ ఈ రైతులందరూ కూడా ఈ మీద పడతారు. అంటే ఇవన్నీ కాకుండా క్యాష్ విత్ క్యారీ మార్కెట్గా మన క్యాష్ ఎవరైతే ఇచ్చారో మనం మార్కెట్ ఆ విధంగానే కొనసాగితే బాగుండే అవకాశం ఉంది. ఏదో ఎక్కువ ధర పెడుతున్నారు, ఈ మార్కెట్లో ఎక్కువ ధర అమ్మారు అని ఆ విధంగా పోమాకనండి. ఎక్కడ మనకి వెసులుబాటు ఉంటే ఆ విధంగా అమ్ముకుంటేనే మంచిగుండే అవకాశం అయితే ఉంది. సో చూసుకున్నట్లయితే దాదాపుగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక వ్యాప్తంగా కర్ణాటక రైతులందరూ కూడా 2043-5531 రకాలు తీసుకొచ్చి గుంటూరు ఏసీల్లో 25 లక్షల నుంచి 40 లక్షల లోపల వీళ్ళన్నీ కూడా తెచ్చిపెట్టారు. ఇప్పుడు 25 లక్షలకి అయితే స్టాక్ రావడం జరిగింది. ప్రధానంగా మార్కెట్లలో ఏసీలలో ప్రధానంగా ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటకలో మొత్తంగా చూసుకున్నట్టయితే 1,15,00,000 స్టాక్ అయితే ఉండడం జరిగింది. ఈ 1,15,00,000 స్టాక్ చూసుకుంటే రోజుకి 1,50,000 టిక్కీలు సేల్స్ అయితే అవడం జరిగింది. ఈ 1,50,000 టిక్కీలకి మార్కెట్ చూసుకున్నట్లయితే దాదాపుగా ఇంకొక 2 నెలల్లో ఈ సరుకు అయితే ఖాళీ అయ్యే అవకాశం. ఇందులో కంపెనీ ఐటీసీ కంపెనీలు కానీ, మసాలా కంపెనీలు కానీ, ఇవన్నీ కంపెనీల స్టాకులన్నీ కూడా మార్కెట్లలో ఏసీలలో అయితే నిల్వ ఉంచడం జరిగింది. సో మార్కెట్ వస్తుందన్న మరి ఏం సిచ్యువేషన్ జరుగుతుందో చూసుకుంటుంది. మధ్యప్రదేశ్ 2024 పంట పరిస్థితి చూసుకుంటే 2023లో దాదాపుగా ఇదే సిచ్యువేషన్లో అక్కడ వచ్చేసి 1,00,000 టిక్కీల వరకు అయితే మార్కెట్లోకి వచ్చే అవకాశం ఉండేది. కానీ దీనికి భిన్నంగా అక్కడ ఉన్నటువంటి సరుకు చూసుకున్నట్టయితే 1000 బస్తాల నుంచి 1,500 బస్తాలు, 2,000 బస్తాలు మాత్రమే ఈ యొక్క నెలలో కొనసాగే అవకాశం అయితే ఉందని వ్యాపారస్తులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. అక్కడ ఉన్న బేడియా మార్కెట్ వ్యాపార అంచనాలు ఈ విధంగానే ఉన్నాయి. అన్నీ ఈ విధంగా ఉంటే ఈ 2043-5531 రేట్లన్నీ కూడా చాలా కోత గురి కావడానికి కారణం చూసుకుంటే ఈ యొక్క గుజరాత్ గోండ్వానా అలాగే ఈ యొక్క కర్ణాటకలో ఉన్నటువంటి రైతులందరూ కూడా ఎక్కువ మొత్తంలో కల్టివేషన్ చేయడం వల్ల ఈ యొక్క బ్యాడీ రకం సెగ్మెంట్ ఏరియానే ఉందో అన్నీ కూడా ధరలు కోత గురి కావడం. సో ఇప్పుడిప్పుడే కొంచెం అందుకోవడం వల్ల 13,000 నుంచి మార్కెట్ 16,000కి కొంచెం ఎగబాగడం జరిగింది. సో ఫర్దర్గా ఆర్డర్లు స్టార్ట్ అయితే కొంచెం మంచిగా మూమెంట్ అయితే వచ్చే అవకాశం ఉంది. అక్కడ గుజరాత్లో ఎక్కువగా వాషౌట్ అవడం, అలాగే ఈ యొక్క మధ్యప్రదేశ్లో కూడా చాలా వరకు పంట వాషౌట్ అవడం వల్ల ఇక్కడ మనం చూసుకుంటే మధ్యప్రదేశ్
మహారాష్ట్ర చూసుకుంటే పచ్చిమిర్చి తోటలన్నీ కూడా కోయడం జరుగుతుంది. చాలా వరకు కూడా తోటలన్నీ కూడా వాష్ అవుట్ అవ్వడం జరిగింది. ఇప్పుడున్నటువంటి అరైవల్స్ కూడా చాలా తక్కువ మొత్తంలో రావడం, ఆంధ్ర తెలంగాణ ఈ యొక్క ఖమ్మం జిల్లా అలాగే ఈ యొక్క మైబాద్ జిల్లాలో పంట మొత్తం కూడా వేసినటువంటి పంట 30% వరకు డ్యామేజ్ అవ్వడం, మళ్ళీ కూడా వేసినటువంటి మొక్కలన్నీ తీసేసి నర్సరీ నుంచి తెచ్చుకొని 60 పైసలు 70 పైసలు రూపాయికి తెచ్చుకొని మళ్ళీ కల్టివేషన్ చేసి ఇప్పుడున్న పరిస్థితుల్లో మంచిగా మళ్ళీ తోటలన్నీ కూడా కల్టివేషన్ చేయడం జరిగింది. ఇవన్నిటి కూడా ఒక విధంగా ఉంటే ఈ సంవత్సరం వచ్చేసి వర్షాలు అనేవి ఎక్కువ మొత్తంలో ఉండే అవకాశం ఉంది. దాదాపుగా 2022లో ఇదే సంవత్సరం అక్టోబర్లో వచ్చేసి దాదాపుగా 2 నుంచి 3 తుఫాన్లు ఎక్కువగా ఉండడం వల్ల మిర్చి ఎక్కువ మొత్తంలో డ్యామేజ్ అవ్వడం, అప్పుడు 16,000, 17,000, 20,000, 21,000 నడిచినటువంటి సూపర్ 10 నెంబర్ 5 ఇవన్నీ కూడా 30,000, 35,000 కూడా ఎగబాకడం జరిగింది. ఇవన్నీ కూడా మార్కెట్ డిమాండ్ అనేది ఒక సిచ్యువేషన్ ఎక్స్పోర్ట్ ఆధారంగానే ఉండడం జరుగుతుంది. మార్కెట్ లెగిస్తే 3,000, 4,000 ఒకే రోజు మూవ్మెంట్ అయ్యే అవకాశం ఉంది. తగ్గితే రోజుకి 500 కానీ 1,000 రూపాయలు తగ్గుకుంటా కానీ రావడం జరుగుతుంది. కానీ మూవ్మెంట్ అయితే ఎక్కువ భారీ మొత్తంలో వచ్చే అవకాశం అయితే ఉంది. ప్రజెంట్ పరిస్థితుల్లో చూసుకుంటే మిర్చి కల్టివేషన్ అనేది ఎవరు కూడా అంటే ఈ సంవత్సరం ఇంతవరకు 5 ఎకరాలు వేసారు, అయితే 2 ఎకరాలు 3 ఎకరాలు వేసుకుంటే చాలా వరకు అయితే సాగు విస్తీర్ణం అయితే తగ్గుకుంటూ వస్తుందండి. పత్తి వైపు మొక్కజొన్న ఇథనాల్ కంపెనీ రేట్లు ఉండడం వల్ల ఎక్కువ మొత్తం అయితే మళ్ళడం జరిగింది. పత్తికి కూడా 8,000 గిరాకీ ఉండడం వల్ల కొంచెం పత్తి కూడా ఎక్కువ కల్టివేషన్ చేశారు. మిర్చిలో భిన్నమైన పరిస్థితులు, ఈ బొబ్బర్లు, వింటులు, ఈ గుబ్బ ఇవన్నీ రావడం జరుగుతుంది. కాబట్టి వీటికి ఆధారంగా చేసుకుని ఇతర పంటల వైపు అయితే మళ్ళడం జరిగింది. ఈ సంవత్సరం ఆగుదాంలే, మార్కెట్ 20,000 నడుస్తుంది, లేకపోతే 15,000 నడుస్తుంది, ఈ సంవత్సరం ఆగి తర్వాత చూద్దాంలే, ఇప్పుడు ఇంత నడుస్తుంది, వచ్చే మూమెంట్కి ఇంత మనకు తగ్గుతుందని ఈ యొక్క దూరంలో కూడా రైతులందరూ ఉన్నారు. ఇప్పుడు వర్షాలు పడ్డ పంట పరిస్థితి, మార్కెట్ సిచ్యువేషన్ లెగవాలంటే దాదాపు ఉన్న కారణాలు చూసుకున్నట్టయితే వ్యాపారస్తులు ప్రతి ఒక్క సిచ్యువేషన్లో కూడా అనాలిసిస్ చేస్తారండి. ఉన్నటువంటి నారు ఏ విధంగా ఉంది, పంట డిమాండ్ ఎట్లా ఉంది, వచ్చేటువంటి సిచ్యువేషన్ మనకి సీజన్కి డిసెంబర్ చివరి వారం, నవంబర్ ఎండింగ్కి కర్నూలు, గద్వాల్ ఎరేవేషన్ నవంబర్ ఎండింగ్కి వచ్చే అవకాశం ఉంది. డిసెంబర్ నుంచి మన ఈ యొక్క ఆంధ్ర తెలంగాణలో ప్రతి ఒక్క చోట నుంచి కూడా మిర్చి అరైవల్స్ అయితే మార్కెట్లో కొనసాగే అవకాశం ఉంది. పంట పరిస్థితి ఏ విధంగా ఉంది, విస్తీర్ణం ఏ విధంగా ఉంది, ఎనాలిసిస్ నార్ల పరిస్థితి ఏ విధంగా ఉంది, ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏదైతే ప్రభావితమైన రోగాలు ఏదైతే ఉన్నాయో, నల్లి కావచ్చు, బొబ్బరు కావచ్చు, వేరుపురుడు కావచ్చు, ఇలాంటి పంటల పరిస్థితులన్నీ క్రోడీకరించి మార్కెట్ మీద అనాలిసిస్ చేస్తారు. మార్కెట్ వస్తుంది రాదు, ఏ విధంగా జరుగుతుంది, ఇవన్నీ కూడా తర్వాత ఫర్దర్ పాయింట్. ఎక్స్పోర్ట్ ఆధారంగా ప్రధాన దేశాలకైతే అన్నిటి మీద కూడా భారత ప్రభుత్వం అన్నిటి మీద కూడా సడలింపు ఇవ్వడం, అన్ని ఎక్స్పోర్ట్ అన్నీ కూడా ఉన్నటువంటి క్రూడ్ ఆయిల్ కానీ, లేకపోతే ఈ యొక్క ఉల్లిపాయలు కానీ, ఆయిల్ ధరలు కానీ, వంట నూనె కానీ అన్ని మీద ఆంక్షలు తీసేశారు. కాబట్టి ఎక్స్పోర్ట్లు ప్రధానంగా మంచిగా వెళ్ళడం జరుగుతుంది. సో ఫర్దర్గా ఈ విధంగా ఈ సంవత్సరం భిన్నంగా పరిస్థితులు ఉండడం, వర్షాల కారణంగా ప్రకృతి వైపరీత్యాలు ఎక్కువగా రోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి మార్కెట్ స్టడీ అనాలిసిస్ మాత్రం మంచిగా నడిచే అవకాశం అయితే ఉంది. ధరల్లో ఏ విధమైనటువంటి దిగులు కూడా చెందే అవకాశం లేదు. మార్కెట్ తగ్గుతుంది, లేదా చాలా వరకు లోతులో పోతుందని చాలా భయపడుతున్నారు. ఇవన్నీ కూడా ఫర్దర్ పాయింట్స్ అండి. సో ఈ విధంగా కొనసాగడం జరుగుతుంది. ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మనకు కాంటాక్ట్ చేయండి. అలాగే ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ లైక్ చేసి తోటి రైతులకి ఛానల్ని షేర్ చేయగలరు. ఉంటానండి, బాయ్.